రాము అడుగువా రామ్ అడుగువా మడుగువా ఏంటి రాని లాక్ తీయన్నా ఏం చేస్తావు చూస్తావా మరి నేను ఫోన్ మాట్లాడేటప్పుడు అల్లరి చేస్తాను ఎందుకు చేస్తావా మరి ఫోన్ మాట్లాడేటప్పుడు అల్లరి ఫోన్ మాట్లాడేటప్పుడు అల్లరి చేస్తావా మళ్ళా అల్లరి చేస్తాను ఫోన్ మాట్లాడేటప్పుడు అల్లరి చేస్తావా చేయ గుడ్ బాయ్ కదా ఇక చేయొద్దు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు లాక్ తీయన్నా సరే ఓకే తీసుకో ఇగో లాక్ వచ్చింది లాక్ లేదా ఇగో లాక్ వచ్చింది పో ఓకేనా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ యు వాచ్ వరప్రసాద్ వ్లాగ్స్ మార్నింగ్ నేను ఫోన్ మాట్లాడుతున్నాను మా విన్నాను కాల్ లాక్ ది అనుకుంటా అరుస్తూనే ఉన్నాడు అనమాట ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడు వస్తలేదట మళ్ళీ జున్ను స్కూల్లో దించేసాను మార్నింగ్ 8 o'clock స్కూల్ కనుక ఎర్లీ దించేసాను మా విను ఇంకా నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ పంపాలి స్కూల్కి నువ్వు స్కూల్కి వెళ్తావా అందరూ పిలుస్తున్నారు హాయ్ చెప్పు అందరికి హాయ్ గిట్టి చూసుకుంటే హాయ్ హౌ ఆర్ యు అను ఎలా ఉన్నారు అను ఏం చేస్తున్నారు ఓ యూట్యూబ్ లో నాన్న పెట్టుకుంటున్నాడు చూసారా నాన్న పాప అంటే పాప వచ్చిందా యూట్యూబ్ వీడియో పెట్టుకున్నాడు చిన్నప్పుడు జున్నట చిన్నప్పుడు నాన్న బొట్టు పెట్టుకున్నాడా విన్నానికి మాట్లాడ నాన్న వెనక ఏమన్నా నాన్న వెనకాలన్నా చిన్నపిల్లల ఆనందం చూసారు కదా ఎలా ఉంటుందో పిల్లలు మీరందరూ ఎట్లా చేస్తున్నారు మీ అమ్మ నాన్నలతో ఆడుకుంటారా కింద కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారా లేదా స్కూల్కి వెళ్తున్నారా హాఫ్ డే స్టార్ట్ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి నానేనా 12:30 అవుతుంది మళ్ళీ జున్ను స్కూల్ తీసుకురావాలి స్కూల్కి వెళ్తున్నా బయట చూసారు కదా ఎవరైనా పబ్లిక్గా ఆడుతున్నారు ఎవ్వరు ఆడతలేరు ఇళ్ళన్నీ అసలు ఊర్లు మనుషులు వదిలిపెట్టిపోతే ఇంట్లో ఊర్లు ఎట్లుంటాయో అట్లాగా ఆడుతుంది సో మన కార్ అయితే చక్కచక్క మెరుస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే నిన్ననే సర్వీసింగ్ అయిపోయింది ప్లస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అలా జున్ను తీసుకోవడానికి కార్ తీసుకొని వెళ్తున్నాను అనమాట బారోలు అవుతుంది కదా అందుకే జున్ను కూడా కార్ ఎక్కగా తీసుకెళ్దామని చెప్పేసి నాతో పాటు అమ్మడు వస్తుంది అమ్మ నేను కలిసి స్కూల్కి వచ్చాము యాక్చువల్లీ జున్ను టైం 12:30 అనుకున్నాము 12:40 అనమాట ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కడ కూడా అసలు ప్లేస్ లేకుండా జున్ను వచ్చి వెనకాల కూర్చున్నాడు బయట ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే అన్ని క్లాసులు ఒకటేసారి బయటికి రావడం వల్ల ఎటు పోవడానికి వీలు లేకుండా అయిపోయింది అనమాట రోడ్ల మీద కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చూసారు కదా ఫోన్ మాట్లాడకుండా పోతున్నాడు ఇంకా చూడట్లేదు ఎంత ట్రాఫిక్ చూస్తున్నావు ఇవాళ ఓ జున్ను వెనకాల ఏం చేస్తున్నావు నువ్వు మొత్తం వెనకాల ఉన్నాడు ఏం చేస్తున్నావు వెనకాల వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ను వెనకాల ఏదో గుడి పుటాని చేస్తున్నట్టున్నాడు ఏం చేస్తున్నాడు నాని ఏమైనా రాసి పెట్టినావా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది కదా ఇవాళ ఎట్లా జామ్ అయింది ట్రాఫిక్ విపరీతం ట్రాఫిక్ కారు పోవడానికి వీలైతలేదు అనమాట ట్రాఫిక్ జామ్ అంటే ఇట్లా రాంగ్ రూట్ వచ్చేటోళ్ళు మళ్ళా దాంతో ఇంకా ఇబ్బంది చూసిలాగా ఫోన్ మాట్లాడుకుంటా చూడండి ఒక్కరన్నా రాంగ్ రూట్లో ప్రజెంట్ అయితే అమ్మ నేను జున్ను మళ్ళీ బయటకు వెళ్తున్నాము ఇంటికి వెళ్ళాము డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు జున్ను సో గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్ దూరం వెళ్తున్నాము వేరే ఊరికి వెళ్తున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా జున్నుకు తెలియదు అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం అమ్మకి తెలుసాడు రాము అడుగు వెళ్తున్నాం ప్రజెంట్ అయితే రాము అడుగువా రామ్ అడుగువా మడుగువా మీరు తెలిస్తే రాముని అడుగా లేకుంటే రామ అడుగు లేకపోతే మడుగు 2 రకాల వాటర్తో ఉన్నది మడుగు అవుతుంది ప్రస్తుతం అయితే మనం రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము చూసారు కదా కొత్త ట్రాక్ మీద గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది ఇది లేటెస్ట్ చేసిన ట్రాక్ అంటే జిమ్ పక్కన చూడండి ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ పోయింది చాలా అమ్మ కళ్యాణి అండ్ అనిల్ వచ్చారు మళ్ళీ అందరం కలిసి రావడానికి వెళ్తున్నాము హరికృష్ణ వచ్చాడు జున్ను వచ్చాడు కార్ అయితే 6 వెళ్తున్నాం మొత్తానికి అయితే రాముడికి వచ్చినాము జున్ను ఏమైనా తల కిందకి వేసుకుంటున్నాను సో ఇది రెవెన్యూ ఆఫీస్కి వచ్చాం అనమాట ఇక్కడికి ప్రజెంట్ అయితే మనం తహసీల్దార్ ఆఫీస్ ముంగట ఇక్కడ జిరాక్స్ తీపిస్తున్నాము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనమాట ఇవాళ మా జున్ను కూడా వచ్చింది జున్ను నువ్వేం చేస్తున్నావు వెయిట్ వచ్చినా స్కూల్ నుండి అటాచ్ జున్ను అమ్మ కళ్యాణ్ అక్కడ కూర్చున్నారు ఈ పక్కన ఎంఆర్ ఆఫీస్ పక్కన మంచి గడి ఉందన్న కోట అది కోటకు దారి ఉండే మొత్తం క్లోజ్ చేసింది అనమాట అందులో అందరు ఏమేమి చేసిందో తెలియదు సో బయట ఇక్కడ తోట చిన్న తోటలాగా పెట్టినారు రెవెన్యూ ఆఫీస్ చిన్న తోటలాగా ఉంది ఇది
గార్డెన్. ఇది మన తహసీల్దార్ ఆఫీస్ ఎంట్రన్స్. జున్ను ఎట్లుంది ప్లేస్ ఇక్కడ మంచిగా ఉందా? జున్ను ఏమో అట్లా ఆడుతున్నాడు. అన్ని ఇక్కడ షో చెట్లు, చింత చెట్లు. ఇది ఆఫీస్ గడి. ఇక్కడ చూసారా మనకు జెండా రంగులు ఉన్నాయి. ఇక్కడ తిరంగా ఉంది ఇక్కడ. ఇదే మన తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్. సో మొదటిసారి నాతో కళ్యాణి వచ్చింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ విత్ కళ్యాణి, అవునా కదా? ఇంకా రాముడుగా ఉన్నాం. 4 గంటల 40 నిమిషాలు అవుతుంది. 11:05 అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ సీట్లు లేవు, మీ సేవలు సరిగా లేవు. ఊర్లో ఉన్న ఒక్క మీ సేవ బంద్ చేసి ఉంది, అందుకొక లేట్ అవుతుంది అనమాట. జున్ను విన్నులు అయితే ఇంకా అక్కడే ఉన్నారేమో ఆఫీస్లో. చలో ఇవాళ పని కాలేదు, పని పోస్ట్పోన్ అయింది. మళ్ళీ అందరం తిరిగి ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే మాకు ఈ ఊరికి 2-10 సార్లు వచ్చేది అనమాట, అందుకొరకే ఇట్లా లేట్ అవుతుంది అనమాట. తహసీల్దార్ ఆఫీస్ రామడుగు నుంచి బయలుదేరాం మేము. సాయంత్రం 6 అవుతుంది, పని కాలేదు, వెళ్తున్నాం. రేపు మళ్ళీ రావాలన్నమాట. నువ్వేం చేసినావు జున్ను కుదరక? ఎన్ని పల్లి పట్టలు తిన్నావు? ఇక్కడికి వచ్చి మొత్తం పల్లి పట్టు తినుకుంటే ఉన్నాడు. 1, 2, 3 తిన్నావా? మొత్తం ప్యాకెట్లు 1, 2, 3 ప్యాకెట్స్ తిన్నాడు కదా. అమ్మ కూడా పల్లిపట్టి తిన్నది కదా. అమ్మ పల్లిపట్టి తిన్నావా? జున్ను నిద్రపోయిండు, వెనకాల కూడా నిద్రపోయినారు. నిద్రైనా కదా లేచి చూస్తున్నారు. పాపం హరికృష్ణ బాధపడతాడు, నేను అందరిని డిస్టర్బెన్స్ చేస్తాను, నేను అందరినీ డిస్టర్బెన్స్ చేస్తాను అని చెప్పేసి. వాస్తవంగానే అందరినీ యాక్టివ్ చేస్తాను అనమాట. ఎవరైనా మజ్జుగా ఉన్నారనుకో, వాళ్ళ మజ్జుతనం పోవడానికి ఎక్కువ మాట్లాడిస్తుంటాను అనమాట. మీరు వీడియో చూస్తున్నారు కదా, అవునా కదా కామెంట్ చేయండి మీరే. కదమ్మా, నేను అందరినీ యాక్టివ్ అయ్యానా? మా అమ్మాయి మీరు చూద్దాం చేస్తానా? మీరు కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం కొత్తపల్లికి వచ్చాము. కొత్తపల్లి దగ్గర చూసారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఫ్యూచర్ ఫుల్ డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ అనమాట ఇది కొత్తపల్లి ఏరియా అనేది. కొత్తపల్లి చెరువు చూసారు కదా, వాటర్ లేకుండా ఎట్లా ఉన్నాయి చూసారా. ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది వర్క్. కొత్తపల్లి చెరువు వాటర్ బ్రిడ్జ్. సో మన ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చాం అనమాట. సో మా వాళ్ళు వీళ్ళందరూ చూలే, ఇప్పుడు ప్రజెంట్ చూపెడుతున్నాను. చూసారు కదా, అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఎంత తేడా అయిందో. హైట్ లేసింది, పిల్లర్స్ ఇటు అయితే 2 ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, అటు అయితే నార్త్ ఫేసింగ్ ఉన్నాయి. ఒక లైన్ కూడా వచ్చింది మా ఇల్లు గట్ట దగ్గరికి. ఎట్లున్నాయి ఇల్లు? బాగున్నాయా? ఓకే, మా జున్ను అని అడుగుదాం. కానీ ఇల్లు ఎట్లున్నాయి? అప్పుడు వచ్చినప్పుడు పెరిగింది హైట్. జున్ను ఇప్పుడే ఇద్దరికి లేచింది అనమాట. సో మా అమ్మ కూడా వచ్చింది అప్పటి నుంచి వెళ్ళి. హరికృష్ణ కూడా వచ్చిండు, అనిల్ కూడా వచ్చిండు. చలోదా. సో ఈ ఇల్లుకి సంబంధించిన వీడియో వరప్రసాద్ వరం చాలా వస్తుంది, వెళ్ళి చూడండి. ప్రజెంట్ అయితే మన శాతం యూనివర్సిటీ దగ్గరకు వచ్చాము. ఇదంతా నైట్ బజార్. సాయంత్రం 8 గంటల స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ. 8 గంటల రాత్రి 8 గంటల దాకా. కానీ ఎక్కువ తీయనట్టు స్టాల్స్ కొన్నే తీశారు. స్టాల్స్ చూసారు కదా, ఫుడ్ కోర్ట్స్. మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవాలంటే ఇక్కడికి రండి అంది. రాత్రి 11:30కు ఇంటికి వచ్చాను అనమాట. ఇప్పుడు అన్నం తింటున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వర్క్.